హలో అండి, అందరికీ నమస్తే. ఇవి కొండ మామిడి పళ్ళు అండి. అరకు అటు సైడ్ వైపు ఏజెన్సీ వైపు ఇవి ఎక్కువగా చెట్లు ఉంటాయి. కొనవలసిన అవసరం లేదు, మనమే వెళ్ళి తెచ్చుకోవచ్చు. దీంతో చారు రసం పెడతామండి. ఇంకా మామిడి పళ్ళు ఎక్కువగా దొరికినప్పుడు తాండ్ర చేస్తాము, అది వేరే రెసిపీ అండి. ఇదైతే చారు చేస్తాను. హలో, దీనికి ఈ మామిడి పళ్ళు శుభ్రంగా కడిగి ఇలాగా టెంకలు ఇలా తీసి పెడతామండి. దీనికి కావాల్సి మనకి రసం చారు ఎంత కావాలో అంత నీరు పోస్తాం. అంటే ఈ పళ్ళకి తగినట్టు నీళ్ళు వేయాలండి. ఎక్కువ వేస్తే చప్పలు వచ్చేస్తుంది. ఈ పుల్లగా తీయగా రుచిగా ఈ రసం ఎవరికి కొంతమందికి తెలియదు. ఇటు సైడ్ అయితే మా ఏజెన్సీ వైపు ఈ పళ్ళు దొరుకుతాయి. నాకు అరకు నుండి మా ఫ్రెండ్ తీసుకొచ్చారండి. ఆమె ఫంక్షన్కి వెళ్ళారంట. పనస తొనలు, ఈత పళ్ళు, నేరేడు పళ్ళు ఏజెన్సీ ఇవన్నీ నాకు తీసుకొస్తారండి. అక్కడ చాలా ఆర్గానిక్గా అన్నీ దొరుకుతాయి, కొన్ని రకాలు. అయితే ఈ రసంలో ఏం వెయ్యాలంటే మామూలు చారులాగేనండి. పసుపు, కారం, ఉప్పు, దీనికి తగినంత ఉప్పు. అయితే అల్లం మరుగుతుండగా అల్లం వేస్తే చాలా బాగుంటుందండి. అల్లం చిన్న ముక్క కొట్టాను. దీనికి ఈ పళ్ళు పుల్లగా తీయగా ఉంటాయండి. కొంచెం బెల్లం అయితే వేస్తాము మేము. ఓకేనండి. ఇది మరిగాక చారు పోపులాగే వేసుకోవచ్చండి. దీనికి చారు పొడి అవన్నీ సాంబార్ పొడిలాగా అలా పొళ్ళు ఏమీ అవసరం లేదండి. దీనికి ఇదే టేస్ట్ బాగుంటుంది. సరే, ట్రై చేయండి. ఇదిగోండి, టెంకల చారు మరుగుతుంది. మామిడి పళ్ళుతో తయారు చేసిన చారు మరుగుతుంది కదా. ఇప్పుడు పోపు వేసుకోవచ్చు. ఇంకా ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు పోపుండి వేయించేసి చారులో వేసేస్తే సరేనండి. రసం రెడీ అయిపోయింది. టెంకలు తినడానికి కూడా బాగుంటాయండి. రసం అన్నంలో వేసుకోవచ్చు. టెంకలు తింటూ ఉంటే బాగుంటాయండి. తేనండి, చారు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.